హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పునుగులు ఎలా రెడీ చేయాలో చూద్దాం. నేనైతే పునుగులు ఇడ్లీ పిండితో రెడీ చేశాను. మామూలుగా అయితే అందరూ వేరే ప్రాసెస్లో కూడా చేస్తారు మినపప్పుతో. ఇలా నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మాత్రం ఇలా నెక్స్ట్ డే పునుగులు చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇలా మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు రెడీ చేసుకోండి. ముందుగా మనమైతే ఇడ్లీ పిండిని అయితే తీసుకుందాము. ఆ తర్వాత అందులో మనం ఒక బౌల్ గోధుమ పిండిని కలుపుకోవాలి. గోధుమ పిండి మరీ ఎక్కువగా కలపకూడదు. మనము పిండి ఎంత ఉందో దాంట్లో సగం కంటే తక్కువగా ఈ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ఈ పిండి మాత్రం ఇలా మనకు పునుగులు వేయడానికి ఈజీగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండిని మాత్రం మనం పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనము హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మాత్రం మనం అందులో పునుగులు ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. చేతితో వేసినా పర్లేదు, స్పూన్తో కూడా చాలా బాగా వస్తాయి. నేనైతే స్పూన్ యూస్ చేసి వేసాను. ఇలా స్పూన్తో వేసుకున్న తర్వాత మనము రెండు వైపులా ఇలా ఫ్రై చేస్తూ వాటిని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక మాత్రము మనము వీటిని తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత మళ్ళీ మనం ఇంకోసారి ఇలా వేసుకోవాలి. ఇలా పునుగులు మాత్రం చాలా బాగున్నాయి. పైనుంచి చాలా క్రిస్పీగా, లోపల చాలా స్మూత్గా ఉన్నాయి. ఈ పునుగులు మీరు కూడా ట్రై చేసుకోండి. ఒక్కొక్క రోజుకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కాదు కదా, ఇలా అర్థం కాని టైంలో ఇడ్లీ పిండిని ఇలా యూస్ చేసుకోవచ్చు. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు ఇలా పునుగులు వేసుకోవచ్చు. ఇలా మనం పునుగులు మాత్రం రెడీ చేసుకున్న తర్వాత మాత్రం చూడండి ఎంత బాగున్నాయో. చూడడానికి చిట్టి చిట్టి పునుగులు కదా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. స్మూత్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇట్లా అనగానే లోపల మంచిగా స్మూత్గా ఉంది. దీనికి మనము పల్లి చట్నీ అయినా తినొచ్చు, లేదంటే చికెన్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే చికెన్తో తిన్నాము, చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు నచ్చితే పల్లి చట్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు మాత్రం చాలా బాగా తింటారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.